మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మీ కర్మఫలాలను ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన సమయం. ఫిబ్రవరి 15వ తేదీ నిశిత కాలంలో శివలింగానికి జరిగే మహారుద్రాభిషేకంతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వండి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు, కెరియర్లో ఆటంకాలు, పెళ్లి సంబంధాలు లేక అనారోగ్య సమస్యలు ఈ పవిత్ర రాత్రి చేసే రుద్రపాఠం మరియు అభిషేకంతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శివతత్వం మీ జీవితాన్ని కొత్త పునాదులతో నిర్మిస్తుంది. ఫిబ్రవరి 15న 4 ప్రహరాల పూజ విశిష్టత: మొదటి ప్రహర సాయంత్రం 5:58 నుండి, రెండవ ప్రహర రాత్రి 9:10 నుండి, మూడవ ప్రహర నిశితకాలం అర్ధరాత్రి 12:21 నుండి, ఇంకా నాలుగవ ప్రహర తెల్లవారుజామున 3:33 నుండి. శివరాత్రావహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథా న్యాయం యదా బలమ పంచకః యత్ఫలం మమ పూజాయాం వర్షమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రే మదర్చనాత్. అంటే శివరాత్రి నాడు అహోరాత్రం జితేంద్రుడై ఉపవాసంతో యథాశక్తిగా శివుణ్ణి అర్చించాలి. ఒక సంవత్సరమంతా శివార్చన చేసిన ఫలితాన్ని ఈ శివరాత్రి వ్రతం నాడు శివుణ్ణి అర్చించడం వలన పొందవచ్చును. ఈ ఒక్కరోజు చేసే సాధన ఏడాది మొత్తం మీకు రక్షణగా నిలుస్తుంది.